సరే అండి. ప్రజలు సుఖవంతంగా ప్రయాణం చేయడం అప్రోచ్ రోడ్లు వేయాలి. ప్రజలు సుఖవంతంగా ప్రయాణం చేయడం అప్రోచ్ రోడ్లు వేయాలి. ప్రమాదాలు అరికట్టాలి. అప్రోచ్ రోడ్లు వేయాలి. ప్రభుత్వాల అధికారులు స్పందించాలి. ప్రభుత్వాల అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలి. వెంటనే అనేక వంతెనల్ని నిర్మించారు. భీమవరం నుండి ఇటు తోకతిప్ప నాగేంద్రపురం వరకు 3 వంతెనలు ఉన్నాయి. అటు భీమవరపట్నంలో కానివ్వండి, వలవంతిప్ప రామాయణపురం కానివ్వండి, ఇటు తోకతిప్ప నాగేంద్రపురం కానివ్వండి, ఇలాగా వంతెనలు నిర్మించారు. వంతెనలు నిర్మించి దశాబ్దం పైగా అయిపోయింది. అంటే 12 ఏళ్ళు 14 ఏళ్ళు వంతెనలు నిర్మించి పూర్తయింది. కానీ ఇంతవరకు అప్రోచ్ రోడ్లు నిర్మాణం చేయలేదు. అప్రోచ్ రోడ్లే కాకుండా ఈ నాగేంద్రపురం తోకతిప్ప వంతెన ఏదైతే ఉందో ఈ వంతెనకి కనీసం సైడు వాళ్ళు కూడా కట్టలేదు. దీనివల్ల అనేక మంది ఈ గ్రామస్తులు అక్కడ నిలబడిన సందర్భంలో, కూర్చున్న సందర్భంలో, ప్రయాణిస్తున్న సందర్భంలో 8 డ్రైన్లో పడిపోయి చనిపోవడం జరిగింది. ఇప్పటికే 3 వ్యక్తులు చనిపోయారు. కొంతమంది డెడ్ బాడీ కూడా దొరకని పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అంతేకాదు దీనికి అప్రోచ్ రోడ్ లేకపోవడం వల్ల అనివార్యంగా ప్రయాణం చేసే సందర్భంలో అది మోటార్ సైకిల్ కావచ్చు, ఆటో కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ప్రమాదం జరిగి మనుషులు కూడా చనిపోవడం కూడా జరిగింది. అంటే వంతుని మించి పడిపోయి కింద పడి చచ్చిపోయారు. అలాగే వంతుని ఎక్కుతూ అప్రోచ్ రోడ్ లేకపోవడం వల్ల ట్రాక్టర్ తిరగబడిపోయి చనిపోయిన సందర్భం ఉంది. ఈ రకంగా ఈ గ్రామంలోనే, ఈ 2 గ్రామాల మధ్యలోనే అనేక మంది చనిపోవడం జరిగింది. అయినప్పటికి కూడా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ చేమ కుట్టినట్టుగా కూడా లేదంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. సిగ్గుపడాలి. అసలు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన వంతెనలకి అప్రోచ్ రోడ్లు వేయలేకపోయామంటే పాలకులైనా అలాగే అధికారులైనా సిగ్గుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్న 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఎమ్మెల్యే గారు నిన్న పత్రికలో వచ్చింది. నేను అసెంబ్లీలో మాట్లాడాను. అలాగే 4 సార్లు మంత్రి గారికి విన్నవించాను అని చెప్తా ఉన్నారు. అంటే 4 సార్లు మంత్రి గారికి విన్నవించిన ఒక ఎమ్మెల్యే గారు సమస్య పరిష్కారం కాలేదు అంటే ఇది ఎవరి లోపం? అంటే ప్రభుత్వ లోపా, లేకపోతే మనం అడగడంలోనే లోపా, ఏ లోపం అని చెప్పేసి నిజంగా 4 సార్లు ఎమ్మెల్యే మంత్రి గారిని అడిగితే పరిష్కారం కానప్పుడు మరి ఎంత సీరియస్గా తీసుకుని మీరు పరిష్కారం చేయకపోతే మేము ప్రజలతో కలిసి మేము సంగతి తేల్చుకుంటామని చెప్పేసి చెప్పాలి కదా. మరి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకి ప్రాణాలు పోతూ ఉంటే సౌకర్యంగా లేకపోతే మరి ఎలాగ దీనికి పరిష్కారం ఎలాగా? అందుకే మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల్ని కలుసుకుని ప్రజలకి దృష్టి తీసుకెళ్లి విస్తృతంగా కరపత్ర పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. దీనికి భీమవరంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ దీనికి బాధ్యత వహించాలి. ఈ నిర్మాణం చేసి అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడం అంటే అధికారుల కంటే కూడా ఎమ్మెల్యేలది దీనికి బాధ్యత ఉంది. ఎప్పటికైనా జరిగింది 10 ఏళ్ళలో 14 ఏళ్ళలో జరిగిపోయింది. ప్రజలు చాలా నష్టపోయారు. ఎప్పటికైనా మీరు సీరియస్గా తీసుకుని వెంటనే నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంకా ఆలస్యం చేస్తే కనుక మేము ప్రజలను కలుసుకుని ప్రజలతోటి పెద్ద ఎత్తున భీమవరపట్నంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వెయ్యాలి అప్రోచ్ రోడ్లు, ప్రమాదాలు అరికట్టాలి. ప్రజలు సౌకర్యవంతంగా వెళ్ళడానికి అప్రోచ్ రోడ్లు వేయాలి. ప్రయాణించడానికి అప్రోచ్ రోడ్లు వేయాలి.